పెద్ద చింతకుంటలోని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు మెదక్ జిల్లా న్యాయ సేవా సంస్థ సౌజన్యంతో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎం హేమలత, జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ విద్యార్థులకు చట్టపరమైన అవగాహనతో పాటు ర్యాగింగ్పై స్పష్టమైన సందేశం ఇచ్చారు. విద్యార్థులు జూనియర్, సీనియర్ అనే తేడాలు మరిచి కలిసిమెలిసి చదువుకోవాలని సూచించారు. ర్యాగింగ్కి పాల్పడితే చట్టపరంగా శిక్షలు తప్పవంటూ హెచ్చరించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ సంక్షేమానికి అంకితమవుదామని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అవసరమైతే మండల్ లీగల్ సర్వీస్ కమిటీని సంప్రదించవచ్చని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదప్ప మాట్లాడుతూ విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, చిన్న చిన్న సమస్యలకే కుంగిపోకూడదని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథి హేమలత గారికి కళాశాల తరపున ఘన సన్మానం చేశారు. క్లాస్ రూమ్స్ ఎక్కడున్నా ఎక్కడున్నా మీకు తెలియకపోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీ పై సీనియర్స్ ఎవరైతే సెకండ్ ఇయర్ ఉన్నారు, ఫైనల్ ఇయర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. సో అలా కోఆర్డినేషన్ అనేది బాగా ఉండాలి. మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఈ కొత్త ఎన్వైరన్మెంట్ కి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అంతా ఫిట్ అయ్యేటట్టు, అడ్జస్ట్ అయ్యేటట్టు, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ కనుక్కొని చెప్పి క్లియర్ చేసి, వాళ్ళకి ఏమన్నా భయం ఉంటే ఈ కాలేజ్ పరంగా కానీ ఇంకే రకంగా భయం ఉన్నా చెప్పి కంఫర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీద ఉంటారు. ఇప్పుడు పేరుతో ర్యాగింగ్ చేయొచ్చు, సర్నేమ్తో ర్యాగింగ్ చేయొచ్చు, హైట్ వెయిట్తో ర్యాగింగ్ చేయొచ్చు, వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి చేయొచ్చు, వాళ్ళ కమ్యూనిటీని బట్టి చేయొచ్చు, వాళ్ళు వచ్చే ప్లేస్ని బట్టి కూడా ర్యాగింగ్ చేయొచ్చు. కొంతమందికి సర్నేమ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రొనౌన్సింగ్కి, లేదా అది వింతగా అనిపించవచ్చు. ఆ పేరు పెట్టి ఇక్కడ బయట నుంచి ఒక లాంగ్ ప్లేస్ నుంచి పిలిస్తే వాళ్ళు అఫెండ్ అవ్వచ్చు. పేరు కూడా కొంతమందికి డిఫరెంట్ గా ఉండొచ్చు. దానికి కూడా ప్రొనౌన్స్ చేసే పద్ధతిలో ప్రొనౌన్స్ చేయకుండా డిఫరెంట్ గా ప్రొనౌన్స్ చేసిన ఆ పర్టికులర్ పర్సన్ అనే వాళ్ళు అఫెండ్ అవ్వచ్చు. పద్ధతితో చేస్తే దీన్ని ర్యాగింగ్ అంటాము, ఇలా చేస్తే ఇది ర్యాగింగ్ అవ్వను కాదు. ఒక పర్టికులర్ పర్సన్ పేరు మనం ఎక్కువ వాయిస్ లో ఎక్కువ పిచ్ లో పిలిచినా కానీ ఆ పర్టికులర్ పర్సన్ అఫెండ్ అవ్వచ్చు. సో ర్యాగింగ్ కంటూ ఒక రూపము, ఇలా చేస్తే ర్యాగింగ్, ఇలా చేస్తే ర్యాగింగ్ కాదని ఎక్కడా ఉండదు. ఏ పద్ధతినైనా దేన్నైనా అది ర్యాగింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఫీల్ అయినా, ఏమన్నా చేసుకున్నా, ఏమైనా, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇంట్రోవర్ట్లు ఉంటారు, అవుట్రోవర్ట్లు ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.